రాంబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రిగా మీరు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన సమయంలో నేను ఇది చేశాను అని చెప్పగల, ధైర్యంగా చెప్పగల ఒక మాట చెప్తారా ఏదైనా? వెలుగొండ టన్నల్ ఓపెన్ చేశాం కదా, పోలవరం పోయింది, పోలవరం చేయలేకపోయారు. నువ్వు ఒకటి చెప్తారా అన్నారు, నేను చెప్తాను కదా. నెల్లూరు టన్నల్ ఓపెన్ చేశాం కదా, 2 నెల్లూరు బ్యారేజెస్ ఓపెన్ చేశాం కదా, వెలుగొండ టన్నల్ ఓపెన్ చేశాం. నెల్లూరు బ్యారేజీలు 2 కూడా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేశాం 2 బ్యారేజెస్ కూడా. సో దిస్ ఆర్ ఆల్ లాంగ్ ప్రాసెస్. ఇది రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసింది, వాళ్ళు వేసినవి అన్నీ కూడా కొత్తగా చంద్రబాబు ఫౌండేషన్ వేసినవి కాదు. సార్, మీ నియోజకవర్గానికి నీటిపారుదల శాఖ మంత్రి ఏంటంటే నియోజకవర్గానికి ఏదో ప్రాజెక్ట్ వస్తున్నారు. మీ నగరికల్ మండలానికి సంబంధించి పెన్నా గోదావరి ప్రాజెక్ట్ ఏదో ఉన్నట్టుంది. దాన్ని మీరు ఏమంటారంటే, నేను ఇరిగేషన్ మంత్రిని కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అందరూ అన్నీ కూడా నా సత్యనపల్లిలోనే పెట్టమంటారా ఏంటి? ఉన్న ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసుకుంటే పల్నాడు సస్యశ్యామలం అయింది కదా. ఎంతవరకు రాయలసీమ, అది పల్నాడు, మీ అది కరువు బాధిత ప్రాజెక్ట్ అది నడుస్తుంది. ప్రాసెస్ సార్. మరికొద్ది రోజుల్లో పోలింగ్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం సంక్షేమ పథకాలతోనే ముందుకు వస్తారా, లేకపోతే అభివృద్ధి అన్నటువంటిది ఎక్కువ? అభివృద్ధి అన్నది పరిశ్రమలు అడుగుతున్నారు. ఒక రకమైన 2 వర్గాల ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. వారందరినీ సాటిస్ఫై ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఫినిష్. వర్గాలకు సంబంధించి సంక్షేమంలో మీరైతే నెంబర్ 1 అని చెప్పుకుంటున్నారు. అంతే సమయంలో అభివృద్ధి వైపుకు సంబంధించి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిశ్రమలు తెచ్చారు, ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు వస్తున్నటువంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ఏమంటానంటే, ఏది చేసినా చేయలేదని విమర్శ తప్ప మరొకటి కాదు. అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చాయి కూడా, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కూడా. ఇవాళ పోర్ట్స్ ఎంత శరవేగంగా జరుగుతున్నాయి ఒకసారి చూడండి మీరు. పోర్ట్స్ అనేది ఆటోమేటిక్గా పోర్ట్స్ అన్నీ కూడా కోస్టాంధ్రాలో ప్రాణదానం ఏంటి, ఇవాళ ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే, మీ కోస్టలాంధ్రాలో ఉన్నటువంటి కోస్ట్ అంతా కూడా పోర్ట్స్ ద్వారా డెవలప్ అయితే నీకు అభివృద్ధి శరవేగంగా సాగుతుంది. వాటన్నిటి మీద దృష్టి పెట్టి చేస్తున్నది అభివృద్ధి కాదంటారా చెప్పండి? మచిలీపట్నం పోర్ట్ కానీ, మరొక పోర్ట్ కానీ. సో ఏంటంటే, ఇక సంక్షేమమే మెరుగ్గా ఉంది అంటే ఒప్పుకుంటా నేను. సంక్షేమం మెరుగ్గా ఉంది. సంక్షేమం వల్ల నేను ఒకటి మనవి చేస్తున్నా మీకు. కరోనా టైంలో రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు, మరి మాట్లాడితే అన్ని దేశాలు, కొన్ని దేశాలు అయితే షట్ డౌన్ అయిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఆపకోకుండా ప్రజలకు ఇచ్చాడు కాబట్టి ప్రజలు చాలా ఆనందంగా బ్రతకగలిగారు. ఆ రోజున మూతికి గుడ్డగట్టుకొని పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒకటి ఆయన ఇచ్చాడు కాబట్టి సహాయం, దాంతో బ్రతికారు. ఇది వాస్తవమైనటువంటి అంశాలు. అప్పుడు కూడా ఎక్కడ వెనకాడలేదే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేనేది ఏంటంటే, పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, ఉద్యోగ అవకాశాలు, ఇవన్నిటినీ సమానంగా చూసుకుంటూ వెళుతున్నటువంటి ప్రభుత్వమే తప్ప ఆ తెలుగుదేశం లాగానో, లేకపోతే భారతీయ జనతా పార్టీ లాగానో, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ లాగానో విమర్శలు చేస్తున్నటువంటివి వాస్తవాలు కావు. చాలా మెరుగైనటువంటి పద్ధతుల్లో ఈ పరిపాలన సాగింది. అయితే కొన్ని మేము చేయలేకపోవచ్చు, ఇంకా కాలం కావచ్చు, కొన్ని పొరపాట్లు జరగవచ్చు అక్కడ ఇక్కడ, తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిలో ఏ మాత్రమూ సందేహం లేదు. రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మీతో పాటు మీ కాపు నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు పల్లకి మోసే బోయలుగానే కాపులు మిగిలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కాపులకు నిర్ణయ రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, మీరు జగన్మోహన్ రెడ్డిని, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డిని చేయాలని చూస్తున్నారు తప్ప కాపులు అధికారంలోకి రావాలి, కాపులు సీఎం కావాలని లేదా? ఒక మాట చెప్తాను బ్రదర్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని తాపత్రయపడటంలో, పని చేయటంలో ఏ విధమైన తప్పు లేదు. కారణం ఏంటంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుణ్ణి, ఆ పార్టీలో చేరిన వాడిని, ఆ పార్టీ కోసం పనిచేసేవాడిని. ఒక నిమిషం, రెండుది కూడా చెప్పింది వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కాదు,
ఆయన పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెడితే కాపు సోదరులందరూ ఏమనుకున్నారంటే ఆయన పార్టీ పెట్టి చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని నమ్మారు. నమ్మి వెళ్ళిన చోటల్లా సీఎం 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 అని అరిచారు, నమ్మారు. నన్ను ఎవడు సీఎం అని అంటే నాకు వెళ్తే సీఎం వాళ్ళ ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని చెప్పలేం కదా. ఎవరు ప్రభుత్వం వస్తే? కుమారస్వామి లాంటి వాళ్ళు 35 సీట్లతో ముఖ్యమంత్రి స్థానాన్ని కర్ణాటకలో వచ్చాడు ఆయన. ఈయన కూడా ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం ఇస్తారేమో ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు. అట్లాగంటారా? అంటే చరిత్ర ఉంది దేశంలో. మీలాంటి కాపు నాయకులు ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి వంత పాడడం, బోయలుగా మిగిలిపోవడం తప్ప మీరు సీఎం పదవికి అలరించే అవకాశం కానీ అది కానీ లేదంటే. మీ పేరేంటి? రమేష్. రమేష్ అంటే నేను అనుకోవటంలా, మరి పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి కాపు సోదరులు అనుకోవటంలా 21 సీట్లు ఇస్తే దానిలో గెలిస్తే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఇస్తారని ఆయన అనుకోవటం లేదు. అది అనుకుంటే అది నిజమైతే అది వేరే విషయం. అది మీరు అడగవలసింది పవన్ కళ్యాణ్ని, నన్ను కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి నాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. మీరు అడగవలసిన ఈ ప్రశ్న, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టిన వాళ్ళు మీరు ఓట్లు ఎంచుకుని ముఖ్యమంత్రి కావాలి కదా, చంద్రబాబు పల్లకి మీరు ఎందుకు మోస్తున్నారు అని మీరు అడగండి సార్. నా మాటగా కూడా అడగండి ఎప్పుడైనా కనపడితే. సార్ ఒకటి లాస్ట్ ప్రశ్న 2014లో రాంబాబు గారు 2014లో జనసేన మద్దతు ఇచ్చింది, టీడీపీ బీజేపీ గెలిచాయి. 2019లో ఆ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి, మీరు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసి రాబోతున్నారు, మీరు ఏమవుతారు? ప్రజలు ఏమంటారో చూద్దాం. నేను ఒక మాట చెప్తాను. రైట్ రాంబాబు గారు, ఫైనల్లీ మనం కంక్లూడ్ చేసాం. నేనేం చెప్తానంటే ఆ 3 పార్టీలు కలిసాయి, అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ 3 పార్టీలు కలిసాయి, మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. బాగుందా? బాగుంది. కానీ ఆ 3 పార్టీలు కలిసాయి, అధికారంలోకి వచ్చారు. ఆ పరిపాలన ఎలా ఉంది? ముగ్గురు కొట్టుకున్నారు లేదా? బీజేపీ, జనసేన, చంద్రబాబు ముగ్గురు కొట్టుకున్నారు లేదా? ముగ్గురు కొట్టుకున్నారు, విడిపోయారు. మోడీ గారినేమో చంద్రబాబు నాయుడు గారు అనరాని మాటలు అన్నాడు, మధ్యలో బయటకు వచ్చేశాడు. అలాగే మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నారు, బయటకు వచ్చేశారు. మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని అనరాని మాటలు అన్నారు, బయటకు వచ్చేశాడు. అదేదో పుచ్చిపోయిన లడ్డూనా, పాసిపోయిన లడ్డూనా అన్నాడు, ఏటీఎం అన్నారు. ఇన్ని అనుకుని ఇన్ని తగాదాలు పడి మళ్ళా కలిస్తే నమ్మాలా ప్రజలు? మళ్ళీ కొట్టుకుంటారు కదా. అందువల్ల ఒకసారి వాళ్ళ ఫార్ములాని గౌరవించారు, ఈసారి వాళ్ళ ఫార్ములాని గౌరవించరు. వారిని తుక్కుగా ఓడిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఫైనల్లీ అంబటి రాంబాబు గారు, మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్టీవీ ప్రేక్షక మహాశయులకి, చూస్తున్నటువంటి వారందరికీ, ప్రజలకి నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, మళ్ళా తిరిగి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా అత్యధికమైన 175 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావాలని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా అలా భావిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం మీ 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీదకు వేసి గెలిపించవలసిందిగా